ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను 6 రోజులుగా లెక్కించారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 350 మంది పైగా సిబ్బంది, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు. మేడారం జాతరలో మొత్తం 13,25,22,511 ఆదాయం సమకూరినట్లు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర తెలియజేశారు. అలాగే అదనంగా 779.800 గ్రాముల బంగారంతో పాటు 55.150 కిలోగ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, ఒడిబియ్యం, ఇతర కానుకలను భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. 2 ఏళ్ల కిందట జరిగిన మహాజాతరకు 11,45,34,526 ఆదాయం రాగా గతంలోతో పోలిస్తే ఈసారి 1,79,87,985 రూపాయల ఆదాయం పెరిగింది.